హలో అందరికీ. ఇదిగో చూడండి, బ్రహ్మీ ముహూర్తం. ప్రతి ఒక్కరూ బ్రహ్మీ ముహూర్తాన్ని అనుభవించాలి, ఫీల్ అవ్వాలి. ధ్యానాదులు ఉంటే పూర్తి చేసుకోవాలి. అలాగే ఒక పక్క మసీదులో నమాజులు జరుగుతున్నాయి, ఒక ప్రక్క చర్చిలో వాక్యం చెప్తున్నారు, ఒక ప్రక్క కోయిలు ఇప్పుడే భూపాల రాగం తీస్తుంది. ఎంతసేదంటే ఈ సమయంలో ప్రకృతి చాలా చల్లగా, చాలా ప్రశాంతంగా, అందరూ హృదయాల్లో మంచి దేవుని స్మరణతో ఎంతో హృదయమంగా ఉంది వాతావరణం. ప్రకృతి కూడా భూపాలం ఆలపిస్తుంది. ఇంక కొద్దిసేపు ఉంటే ఉషోదయం అవుతుంది. చూడండి, అనేక రకాల పక్షులు కిలకిలలో. ఈ సమయం ఎంతో మంచిది. కాకులు కూడా కిలకిలమంటున్నాయి. ప్రతి ఒక్కరి మనసులో దైవం యొక్క లీల చూడండి, దైవం యొక్క విన్యాసం చూడండి. ఎంత మంచి ప్రకృతి ఇచ్చాడు మనకి. మనం ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా నిద్ర లేవడంతో ఈ అందాలను మనం పట్టించుకోం. ముందుగా మన చుట్టూ ఉన్న అందాలని మనం గమనించుకొని మనం వాటిని ఆస్వాదించాలి. ఇది ఎంత ధనం పెట్టుకున్నా మనకు దొరికేది కాదు. ఈ దృశ్యాలు, ఈ ప్రశాంతత, ఇది ఇప్పుడు ఈ గాలిలో, ఈ ప్రశాంత వాతావరణంలో ఎంత మంచి గాలి ఉంటుందంటే ఆక్సిజన్లో కాలుష్యం ఉండదు. దాన్ని పీల్చుకుంటే కాస్మిక్ ఎనర్జీ. ప్రపంచంలో ఉన్న ఈ భూమి మీద ఉన్న యోగులందరూ ధ్యానం చేసుకుని మంచి సద్భావనలు చేస్తారు. అవన్నిటిని మనం ఉపయోగించుకోవాలి. మరి ఇలాంటి వాటిని మనం కొంచెం గుర్తించి మనం చేసుకోవాలి. పల్లెటూరి అందాల ఉదయం ఒక ప్రక్క ఇప్పుడు గుడిలో కూడా మొదలెడతారు. పూల మొక్కలు, పూలు, పూజకి పూలు పోసుకుంటున్నారు. అదొక కోయిల గానమేనండి. భూపాలం ఆలపిస్తుంది కోయిల. కోకు అని వినిపిస్తుందా కోయిల? చల్లటి గాలి. ఇంత వేసవికాలం కూడా ఈ ఎండలో ఈ గాలి మనకి కావాలన్నా దొరకదు. బయటకు వచ్చి వాకింగ్ ఇలా కొద్దిగా తిరిగితే కావాల్సినంత ఆక్సిజన్. ఏనండి కోయిల? వినిపించిందా? మా ఊళ్ళో రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది. అది కూడా మనల్ని మేలుకొల్పుద్ది. ఏ సమయానికి ఆ సమయం. ఏనండి అది కోయిల. వసంతం వచ్చాక ఉదయం మనల్ని మేలుకొల్పుతుంది. భూపాల రాగం, ఉషోదయం ఎంతో బాగుంటుంది. ధ్యానం చేసుకోండి. ధ్యానంలో ఇవన్నీ ఫీల్ అవ్వండి. మన చుట్టూ ఉన్న అందాలని మనం గమనించుకోకుండా ఎక్కడికో పరిగెట్టక్కర్లేదు. మన పల్లెటూర్లు కానీ మన సిటీలు కూడా అదొక రకం. ఇదేమో ఒక ప్రశాంతత. అది కాకులు కూడా లేచిపోతున్నాయి. చూసారా పక్షులు, అనేక రకాల పక్షులు, కోయిలమ్మ. ఇలాంటి వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం. ధ్యానం అయిపోయింది, ఇంకా అందరం వింటారని
చూస్తారని దీన్ని వీడియో చేస్తున్నాను. ఇప్పుడు పిల్లలకి ఏమీ తెలియవు, కానీ కొంచెం మనమే చెప్పాలి. మనం ఎక్కడో ప్రయాణించి ఖర్చు చేసి ఎక్కడికి వెళ్ళి తెలుసుకోగలదు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఈ రకంగా మనం అనుభవించాలి. ఈ గాలిని అన్నిటినీ. ఇది మా ఇంటి చుట్టూరు ఉన్న వాతావరణం. పగలేలా ఏమీ అనిపించదు, ఇప్పుడు అనిపిస్తుంది. కోయిలగాను ఒక్కొక్క ఇంట్లో లేస్తున్నారు ఇప్పుడే డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు. సరేనా? మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ ఇంకోటి చూసుకుందాం. మంచి శుభోదయం. అదిగో నేనండి రైలు బండి పోతా. ఆకాశంలో అరుణిమ. ఇంకొక అరగంటలో ఇంత సూర్యోదయం కూడా అవుతుంది. 5 గంటల 10 నిమిషాలు అయింది. ప్రకృతి ఎంత బాగుంది. పనులు చేసుకోవచ్చు, లేకపోతే ధ్యానం చేసుకోవచ్చు, లేకపోతే మంచి మాటలు వినొచ్చు.